ఇరిగేషన్ శాఖలో నూతనంగా నియమితులైన డీఈలు జేటీఓలకి జలసౌధలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. 1,00,000 కోట్లు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ 50,000 ఎకరాలకు నీరివ్వలేకపోతుందని, కాళేశ్వరంలా 3 ఏళ్లకే కుప్పకూలిన ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడా లేదని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయ నాయకుల మాటలు వింటే ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందని ప్రభుత్వ అధికారులను హెచ్చరించారు. ఆనాటికే ప్రారంభమైన ప్రాజెక్టులు, జలయజ్ఞంలో భాగంగా ప్రారంభమైన ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో ఏది పూర్తి కాలేదు. ఈనాటికి ఆ ప్రాజెక్టులు వాయిదాలు పడుతూనే వస్తున్నాయి. 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయిన నీళ్లు, ఈ నిధులు వరదలాగా నీళ్ళలాగా పారినాయి. మరి ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయో ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఏ వరదలు లేవు, ఏ ఉపద్రవం లేదు, ఏ భూకంపాలు లేవు. 3 ఏళ్లలోనే కట్టడం కూలడం జరిగిపోయింది కాళేశ్వరం. ఈ 3 ప్రాజెక్టుల మీద 10,000 కోట్ల రూపాయలు కూడా మేము ఖర్చు పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ. కానీ ఒక్క కాళేశ్వరాన్ని నేను చెప్పడం లేదు, కాగిచ్చిన అంచనాలు 1,47,000 కోట్ల రూపాయలు. నేను ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత లెక్కలేస్తే 1,02,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించను. 50,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వని కాళేశ్వరానికి 1,02,000 కోట్ల రూపాయలు ఇప్పటికే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం. ఈ భూ ప్రపంచం మీదనే కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్ల కుప్పగులిన ప్రాజెక్టు చూపించాలి ప్రపంచ చిత్రపటం మీద అంటే అది కేవలం కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టులు అని చెప్పక తప్పదు. కానీ 1,000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మిస్తున్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టులు కట్టిన దగ్గర కనీసం సాయిల్ టెస్ట్ కూడా చేయలేదు. పెద్దసారి హెలికాప్టర్లో పోకుంటూ కిందికి చూసి ఇంజనీర్ గారికి చూపించారు, ఇక్కడొక బ్రిడ్జ్ కట్టి, ఇక్కడొకటి కట్టి, ఇక్కడొకటి కట్టాలి. వారు పేపర్ మీద రాసుకున్నారు, కిందికి వచ్చారు, కాంట్రాక్టర్కి ఇచ్చారు, ఆయన కట్టిండ్రు. ఇంత అధ్వానంగా గాల్లో నుంచి ప్రాజెక్టులను చూపించి 80,000 పుస్తకాలు చదివినా నేనే ఇంజనీర్ను, నేనే డాక్టర్ను, నేనే లాయర్ను, నేనే అని ఈరోజు నేనే దొంగనని ఆయనే చెప్పుకునే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో దాపురించినాయి. గాలి కొట్టుకొచ్చిన అవకాశంతో గాలి మోటార్లు తిరుక్కుంటూ ఇక్కడ బ్రిడ్జులు కట్టండి, ఇక్కడ బారేజులు కట్టండి, ఇక్కడ రిజర్వాయర్లు కట్టండి అని చెప్తే ఎట్లా జరుగుద్దో, ఏం జరుగుద్దో కళ్ళ ముందల కాళేశ్వరం ఉంది. అందుకే ఎవరైనా అధికారులు, నేను స్పష్టంగా చెప్తున్నా, రాజకీయ నాయకులకు ఉన్న పరిమితమైన జ్ఞానంతో మీకు ఏదైనా చెబితే చేస్తే తర్వాత ఊచలు లెక్క పెట్టాల్సింది మీరే. ఇవాళ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఎన్డీఎస్ఏ నివేదికలలో మొత్తం అధికారులను ఉరిదీయమని ఈరోజు వాళ్ళు నివేదికలు ఇచ్చింది. అంటే ఈరోజు ఏది పడితే అది కళ్ళు మూసుకొని చేస్తే ఏం జరుగుద్దో కాళేశ్వరం ఒక ఉదాహరణ. వెనకటికి సామెత ఉంది కదా, గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలా, గుర్రం చేయాల్సిన పని గుర్రం చేయాలా అని. సో అందుకే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలనేదే నా సూచన.